నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ ఎమ్మెల్యే శుభారంభం చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, బాలయోగి సంయుక్తంగా సిసి, బీటీ రోడ్లు, చలివేంద్రాలు, మంచినీటి ట్యాంకర్ను ప్రారంభించారు. సబ్ ప్లాన్ నిధులతో 64.70 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో 36.40 లక్షలు, ఎంపీ లాట్స్ నిధులతో 32 లక్షల వ్యయంతో నిర్మించిన మొత్తం 9 అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని 5 ప్రాంతాల్లో 3 లక్షలతో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను, మంచినీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ను కూడా ప్రజల వినియోగానికి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చెల్లె వివేకానంద, ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ పి రవివర్మ, పలువురు ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ నగర పంచాయతీలో ఉన్న 20 వార్డుల్లో కూడా 1,03,00,000 రూపాయలతో 10 ప్రోగ్రామ్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 1,05,00,000 మరి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 15th ఫైనాన్స్ నిధులు, అదేవిధంగా ఎస్సీ సప్లాన్ నిధులు, మన ఎంపీ గారి నిధులు 3 కలిపి మరి సుమారుగా 2,08,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల్లో చేసుకోవడం చాలా శుభసూచకం. ఎందుకంటే నగర పంచాయతీ గతంలో అవగాహన లేక మరి నగర పంచాయతీ చేయడం వల్ల ఫండింగ్ బాగా తగ్గిపోవడం వల్ల అభివృద్ధి చెందలేదు. 2014 నుంచి 19 వరకు కూడా కొంతవరకు మనం ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఎందుకంటే ఆ రోజు మన పార్టీ ఆఫీసు బ్రహ్మాండంగా కట్టుకోవటం, ఆ రోజు నగర పంచాయతీలో ఉన్న డ్రింకింగ్ వాటర్ సమస్య గురించి మరి అమృత్ స్కీమ్లో 111 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 1-2 OHR ఫౌండేషన్ దశకి తీసుకొచ్చారు. మళ్ళీ ఎంపీ గారు మేము కూడా మరి మున్సిపల్ శాఖ మంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ 161 కోట్ల రూపాయలు ఈ మంచినీటి స్కీమ్ శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలుచుకున్నాం. మొన్న కాంట్రాక్టర్ గారు వచ్చారు, తొందరలో శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఈ ముమ్మిడివరం నగర పంచాయతీలో మరి డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా మెరుగుపరచవలసిన అవసరం ఉంది. రోడ్లు కూడా ఇంకా వేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఒకటి షిఫ్ట్ చేయాలి, దానికి కూడా గవర్నమెంట్ దృష్టిలో మరి సైట్ కూడా కొనుగోలు చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక పక్క మరి ఈరోజు యొక్క కార్యక్రమం గురించి మా నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతుందనేది ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా. ఈవేళ మరి ఈ రోజున మా యొక్క ముమ్మిడివరం నగర పంచాయతీలో కోట్లాది రూపాయలు ఈవేళ వెచ్చించి ఈవేళ శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా. ఈ నగర పంచాయతీకి మరి గతంలో ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అప్పట్లో పంచాయతీల్ని నగర పంచాయతీగా చేసి ఈ యొక్క నగర పంచాయతీ డెవలప్మెంట్ని అడ్డుకోవడం కారకమైంది ఈవేళ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఏది ఏమైనా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, ఎంపీ గారు అవ్వచ్చు, ఈ ఫండ్స్ తీసుకొచ్చి ఈ నగర పంచాయతీ విషయంలో డెవలప్మెంట్ యాక్ట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చెప్పారు పెద్దలు, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే వాగ్దానం చేశారు, ఏ విధంగా అయితే సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే మరి ముఖ్యంగా మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈవేళ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈవేళ ఒకటే అడుగుతున్నాను నేను, ఈ యొక్క రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ ఆధారం లేకుండా గాలి మూట కట్టి వేళ నాయకుల మీద అవ్వచ్చు, ప్రభుత్వం మీద అవ్వచ్చు, లేనిపోని విమర్శలు చేయడం జరుగుతుంది. వేళ ఖచ్చితంగా వారు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఏమి చేశారు